Namaste friends, I am Swarupurani. Welcome to Balamurugan Energy Crystals and Ions Natural Crystals website. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనేది నిజంగా 5 రోజులు చేసుకునేటటువంటి పండుగ. అది ఎలాగంటే ఈ రోజు ధనత్రయోదశి అంటే ఆశ్వీజ మాసంలో అమావాస్యకి 2 రోజులు ముందలే వచ్చేటటువంటి త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ఈ రోజు ధన్వంతరి యొక్క జయంతి కూడాను. అంటే ఆయన అమృత కలశంతో పాలకడలిలో నుంచి ఉద్భవించిన రోజు. అలాగే లక్ష్మీ తల్లికి సంబంధించి ధన పూజని చేసుకునేటటువంటి రోజు. కుబేరుడిని లక్ష్మీదేవిని పూజించుకునే రోజు. అందుకని ఈ రోజుని ఈ త్రయోదశికి అంటే ప్రతి నెలలో కూడా 2 త్రయోదశులు వస్తాయి. కానీ ఆశ్వయుజ మాసంలో అమావాస్య ముందులు వచ్చేటటువంటి త్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజు ధన్వంతరి జయంతి. అది కాకుండా మనకి కుబేరుని యొక్క పూజ చేసుకునే విషయంలో కూడా మనకి ఇది. అట్లాగే ఈ రోజు లక్ష్మీదేవికి ముఖ్యంగా కుబేరునికి పూజిస్తాం. ఈ దీపావళిని నిజంగా 5 రోజులు చేస్తారు. ఈ రోజు త్రయోదశి, రేపు నరక చతుర్దశి. అంటే అమావాస్య ముందులు వచ్చే ఆశ్వయుజ మాసంలో అమావాస్య ముందులు వచ్చినటువంటి చతుర్దశి రోజున ముల్లోకాలకి బాధను కలిగిస్తున్నటువంటి నరకుడు అనేటటువంటి ఒక రాక్షసుడిని సత్యభామ తల్లి కృష్ణుడి సమేతంగా ఉండి సంహరించి ముల్లోకాలకి కూడా ఆ తల్లి శాంతిని సమకూర్చారు. అందుకని రేపటి రోజుని నరక చతుర్దశి అంటారు. ఆ తర్వాత ఎల్లుండు అమావాస్య. నరకుడిని చనిపోయిన తెల్లారి జనులందరూ కూడాను చాలా సంతోషంగా ఆ చనిపోయిన దాన్ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అంటే ఒక చెడు వ్యక్తి యొక్క పాలన నుంచి విముక్తి కలిగింది కనుక అతని బాధల నుంచి విముక్తి పొందారు కాబట్టి ముల్లోకాలలో కూడాను దీపావళిని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున అందరూ కూడా ఎక్కువగా దీపాలతోటి అలంకరించి అమావాస్య రోజున పూర్తిగా దీపావళితోటి అలంకరించి బాణాసంచా కాల్చి వాళ్ళ సంతోషాన్ని ఆనందాన్ని అలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత రోజు బలి పాడ్యమి. అంటే అమావాస్య వెళ్ళిన తెల్లారి పాడ్యమి వస్తుంది, దాన్ని బలి పాడ్యమి అంటారు. ఎందుకంటారంటే బలి చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి భూమి మీదకి వచ్చి ప్రజలందరినీ ఆశీర్వదించి వెళ్తారంట. అంటే వామనుడు ఆయనకి అలాంటి వరాన్ని ఇచ్చారు, సంవత్సరానికి ఒకసారి రావటం కోసం భూలోకానికి వచ్చి ప్రజలందరినీ ఆశీర్వదించి వెళ్తానికి. అలా అమావాస్య వెళ్ళిన తెల్లారి వస్తారు కనుక ఆ పాడ్యముని బలి పాడ్యమి అంటారు. ఆ తర్వాత రోజు యమ విధియ. ఇది మనకి చాలా మందికి తెలుసు, హస్తాభగిని భోజనం అని కూడా అనుకుంటాము. యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమి గృహానికి వెళ్ళి చక్కగా భోజనం చేసి ఆ చెల్లిని ఆశీర్వదిస్తాడు. తల్లి, నీకు ఏం కోరిక కావాలో నేను ఇస్తాను, నువ్వు పెట్టిన భోజనానికి నేను సంపూర్ణంగా సంతుష్టుడిని అయ్యాను అని చెప్పని అడుగుతారు. అప్పుడు యమి చాలా గొప్ప ఆవిడే. మామూలుగా మనం అయితే ఏం చేస్తాం, అన్నయ్య నీకేం కావాలమ్మా అని అడిగితే కొత్త మోడల్ పట్టు చీరో లేదా ఒక మంచి గోల్డ్ నెక్లెస్ కావాలని చెప్పి అడుగుతాం. కానీ యమి ఒక దేవతా వర్గానికి చెందిన ఆవిడ కనుక వాళ్ళు చేసే ప్రతి పని కూడాను విశ్వానికి ఉపయోగపడేదే ఉంటుంది. ఆవిడ ఒక చక్కని కోరిక కోరారు. ఏమిటంటే అది, ఎవరైతే ఈ ఆశ్వయుజ మాసం వెళ్ళిన తర్వాత కార్తీక మాసంలో విధియ రోజున సోదరి ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసి సోదరికి తోటి సంతోషంగా గడిపి వస్తారో అలాంటి వాళ్ళకి అపమృత్యు భయం ఉండకూడదు. చూసారా అసలు ఎంత మంచి కోరిక కోరికింది ఆ తల్లి. ఆ తల్లికి మనస్ఫూర్తిగా మనందరం నమస్కరిద్దాం. ఆవిడ అలా ఇతరులకి ఉపయోగం కోసం అడిగింది కనుక యమధర్మరాజు ఆవిడ్ని ఆశీర్వదించి, సరే తల్లి, అలాగే ఎవరైతే కనుక ఈ రోజున సోదరి ఇంటికి ఏదైనా బహుమతి తీసుకుని వెళ్ళి సోదరికి సంతోషపరిచి అక్కడ సంతోషంగా భోజనం చేసి వస్తారో అలాంటి వాళ్ళకి అపమృత్యు భయం ఉండదు అని చెప్పని ఆయన వరం ఇచ్చారు యమికి. అందుకని చెప్పని ఎక్కువగా ఉత్తర భారతదేశంలో అయితే ఈ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఈ రోజున ధన పూజ చేస్తారు. ఈ రోజు శని త్రయోదశి కూడాను.
త్రయోదశి శనివారంతో రావటం కూడా చాలా విశిష్టత ఉంది. అంతేకాకుండా వాళ్ళు ధన పూజని ఎట్లా చేస్తారు అంటే, వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని, అంటే కోటికి పడగలెత్తారు అనే ఒక మాట మనం వింటాం. అంటే వాళ్ళకి ఎన్ని కోట్లుంటే అన్ని వెండితో చేసినటువంటి నాగ పడిగిల్ని తీసుకొచ్చి ధనం మీద, అంటే చక్కగా డబ్బులు కట్టలు అట్లా పెట్టి బంగారాన్ని, అలాగే ఆస్తులకి సంబంధించినటువంటి పత్రాలని కూడా అట్లా పెట్టి వాటి మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కోటికి ఒక్కొక్క పడగ చొప్పున పెట్టి వాళ్ళు ధన పూజ చేస్తారు నార్త్ లో వాళ్ళు. ఎందుకంటే నార్థరన్స్ ఎక్కువగాను వాళ్ళు వ్యాపారాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కోసం ఈ రోజుని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు ఈ రోజు మొదలుపెట్టి 4 days బాగా దీపావళిని సెలబ్రేట్ చేస్తారు. అందుకని ఈ రోజున ధన త్రయోదశి అంటే, ఒకటి ధన్వంతరి యొక్క జయంతి, 2 ధన పూజ చేస్తామన్నమాట. మనం ధనలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కోసం, కుబేరుని యొక్క అనుగ్రహం కోసం మనం చక్కగా సుఖంగా సంతోషంగా ధనధాన్యాలతోటి సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఈ రోజు చేస్తాం. అందుకని ఈ రోజు మనం అందరూ లక్ష్మీ తల్లి యొక్క అనుగ్రహాన్ని, అలాగే కుబేరుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనలోకి తీసుకొని వాళ్ళ గురించి తెలుసుకొని ఈ రోజు మనం చక్కగా మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా లక్ష్మీదేవులు అంటే అష్టలక్ష్ములు అని చెప్పుకోవటం మనకి బాగా అలవాటు. కానీ లక్ష్మీదేవులు అష్టలక్ష్ములు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లా ఎందుకు ఉన్నారు అంటే, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. లక్ష్మీ తల్లి ఒక్కొక్క పేరులో ఒక్కొక్క ఎనర్జీతో ఉంటారు. మొదటగా ఆదిలక్ష్మి. ఆది అంటే మొదలు. మనం ఏదైనా ధనానికి సంబంధించిన విషయం అంటే, సపోజ్ ధనానికి సంబంధించిన విషయం అంటే ఎక్కువగా మన వ్యాపారాలు మొదలు పెట్టేటప్పుడు ఆ ధనలక్ష్మి తల్లి యొక్క ఎనర్జీని మన వ్యాపార స్థలంలోకి ఆహ్వానించుకొని ఆదిలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కోసం మొదటగా ఆదిలక్ష్మి తల్లిని మనం ప్రార్థించాలి. తరువాత అనంతలక్ష్మి. అనంతము అంటేనే అంతము లేనిది అని అర్థం. అంటే ఎప్పటికీ కూడా ఆల్వేస్ మనకి జీవిత పర్యంతమే కాకుండా మన తరువాత తరాల వారికి కూడా తరగని ధన సంపదని కలిగి ఉండాలంటే అనంత పద్మనాభ స్వామిని, అనంత లక్ష్మీ తల్లిని మనము ప్రార్థించుకుంటాం. మొదటగా ఆదిలక్ష్మి తల్లిని, ఆదినారాయణ స్వామిని ప్రార్థిస్తాం. తర్వాత అనంత లక్ష్మీ తల్లిని, అనంత పద్మనాభ స్వామిని మనం ప్రార్థిస్తాం. తర్వాత సౌభాగ్య లక్ష్మి. మనకి సకల సౌభాగ్యాలు ఉండాలి అని అంటే సౌభాగ్యవతి, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని అంటారు ఆడవాళ్ళని. అంటే లక్ష్మి అని అన్నా మళ్ళా సౌభాగ్యవతి అని కూడా చెప్తారు. ఎందుకంటే సౌభాగ్యవతిగా ఉంటేనే ఆ లక్ష్మీ తల్లి యొక్క ఆనందం అన్నమాట మనకి. అందుకని సౌభాగ్య లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం బాగా ఉంటే స్త్రీలకి ముత్తైదువులుగా ఉంటారు, మగవాళ్ళకి దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. మనం భర్త బిడ్డలతో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట. తర్వాత సంతాన లక్ష్మి. మనకి ఎంత ఆస్తి ఉన్నా సంతానం కూడా ఉండాలి. ఆ సంతాన లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. సౌభాగ్యంతో పాటు సంతానం కూడా మనకి అవసరమే. ఆ సంతానం కూడా ఎలా ఉండాలి? చక్కగా ధైర్యవంతులు, శక్తివంతులు, జ్ఞానవంతులు అయినటువంటి వాళ్ళుగా అయి ఉండాలి. అలా కాకుండా ఎవరో ఒకళ్ళ సంతానం ఉన్నందువలన మనకి ఆనందం కంటే దుఃఖము, బాధ ఎక్కువ అవుతుంది. మా పిల్లలు మాట వింటలేదు, చాలా ఇదిగా ఉంది, అది ఇదని చెప్పుకుంటా ఉంటారు. అంటే సంతాన లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం చక్కగా పొంది ఉంటే మన బిడ్డలు శక్తివంతులుగా, జ్ఞానవంతులుగా ఉండి విశ్వానికి, కుటుంబానికి కూడా ఉపయోగపడతారు. అందుకని ఆ సంతాన లక్ష్మి తల్లికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం మనం. తరువాత జ్ఞానలక్ష్మి తల్లి. మనకి జ్ఞానం ఉంటేనే ఏ పని ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదు, ఆ పనిని చేయటం వలన మనకి ఎలా మంచి జరుగుతుంది, నలుగురికి మంచి జరగాలి, మనకి జరగాలి, ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి జ్ఞానలక్ష్మి తల్లి. అట్లాగే గజలక్ష్మి తల్లి. మనకి మంచి వాహన సౌఖ్యం కావాలంటే, మనకి వాహన యోగం కావాలంటే గజలక్ష్మి తల్లిని మనం ప్రార్థించాలి. అట్లాగే విజయలక్ష్మి తల్లి. మనం చేసే ప్రతి మంచి పనిలోనూ విజయాన్ని పొందటం కోసం విజయలక్ష్మి తల్లి యొక్క ఎనర్జీని మనం తీసుకుంటాం. తరువాత విద్యాలక్ష్మి. విద్యావాన్ సర్వాత్ పూజ్యేత్ అని చెప్తారు.
అట్లాగే విద్య లేనివాడు వింత పశువు అని చెప్తారు. అంటే మనకు కనుక విద్య గనక లేకపోతే మనకి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అని జ్ఞానం లేనప్పుడు ఎవరో ఒకళ్ళు మనని మభ్యపెట్టి మన దగ్గర ధనాన్ని కాజేస్తారు. అది కాపాడుకోవాలన్నా, మనం చక్కగా జ్ఞానాన్ని పొందాలి అన్నా కూడా మనకి ఆ విద్యాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం, ఆశీర్వచనం చాలా అవసరం అన్నమాట. అందుకని విద్యాలక్ష్మి తల్లిని మనం ప్రార్థిస్తాము. ఆ తర్వాత ధైర్యలక్ష్మి, ఈ తల్లి చాలా అవసరం మనకి. ఎందుకంటే ధైర్యలక్ష్మి తల్లి ఎక్కడుంటే మిగిలిన లక్ష్ములందరూ కూడా అక్కడే ఉంటారు. చెప్పుకుంటాం కదా మనకి, ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యంగా ఉండి సాహసం చేస్తేనే లక్ష్మి అనుగ్రహాన్ని పొందుతాము. ధైర్యే సాహసే లక్ష్మి అంటే ఎక్కడైతే కనుక ధైర్యంగాను సాహసంగాను ఒక మంచి పనిని సాహసోపేతంగా చేస్తామో అప్పుడు ఆ లక్ష్మీ తల్లి యొక్క దివ్యాశిస్సులు మనకి సంపూర్ణంగా ఉంటాయి. అట్లాగే ఆనంద లక్ష్మి, ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉండటం కోసం, మన ఆనందమై కోసం వికసించి ఉండటం కోసం, మనకు ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా సంతోషంగా ఉండాలి అంటే గనక ఆ ఆనంద లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం మనకి ఎంతైనా అవసరం అన్నమాట. తర్వాత బంగారు లక్ష్మి తల్లి, మనకి బంగారం వంటి భవిష్యత్తునిచ్చే తల్లి. అంటే బంగారం వంటి భవిష్యత్తురా అని చెప్తారు. అంటే బంగారం వంటి భవిష్యత్తుని ఇచ్చే తల్లి బంగారు లక్ష్మి తల్లి. సువర్ణ అవకాశాలను కలగజేసే తల్లి సువర్ణ లక్ష్మి తల్లి. ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్తారు మన పెద్దలు కొన్ని విషయాల్ని. అలాంటి సువర్ణ అవకాశాలని అందిపుచ్చుకోవాలి అంటే గనక సువర్ణ లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం, ఆశీర్వచనం మనకి చాలా అవసరము. తర్వాత రాజ్యలక్ష్మి, రాజ్యాధికారాన్ని పొందటం కోసం రాజ్యలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం అవసరం. అంటే ముఖ్యంగా పొలిటీషియన్స్, వీళ్ళు పాలిటిక్స్ లో రాణించాలి అంటే, మంచి పదవుల్ని పొందాలి అంటే రాజ్యలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం వీళ్ళకి అవసరం అవుతుంది అనమాట. ఆ తర్వాత ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే దాన్ని మనం ఏమీ కూడా ఎంజాయ్ చేయలేం. ఒక 1000 కోట్ల ఆస్తి ఉన్నా మనకు ఆరోగ్యం లేనప్పుడు, మనం మంచంలో నుంచి లేవలేనప్పుడు ఏం చేసుకుంటాం వాటిని? ఏం ఉపయోగం లేదు కదా. అందుకని ఆరోగ్య లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కూడా మనకి చాలా అవసరం. అలాగే అమృత లక్ష్మి అంటే ధన్వంతరి అమృత లక్ష్మి, వీళ్ళిద్దరి యొక్క అనుగ్రహంతో మనకి ధన్వంతరి చేతిలో ఉన్నటువంటి అమృత కలశంలోని అమృతం యొక్క ఎనర్జీని అమృత లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహంతో మనలోకి మనం తీసుకోవటం వలన సంపూర్ణంగా మనం పూర్ణాయుష్ తోటి ఆరోగ్యంతో ఉంటాం అనమాట. అందుకని ఆరోగ్య లక్ష్మి తల్లిని, అమృత లక్ష్మి తల్లిని కూడా మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటాము. మనం చేసే ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని పొందటానికి విజయలక్ష్మి తల్లిని, దిగ్విజయంగా ఆ పనిని చేయటం కోసం జయలక్ష్మి తల్లిని, ఇట్లా మనం ఆ తల్లుల్ని ఆశీర్వదించుకుంటాం. ఆ తల్లి నుంచి ఆశీర్వచనాన్ని పొందుతాం. అట్లాగే భూలక్ష్మి తల్లి, భూముల మీద మనకి కాల్సి రావటం కోసం. అలాగే ధాన్యలక్ష్మి, ధనధాన్యం అని అంటాం. ధనం ఎంత ముఖ్యమో ధాన్యం కూడా అంతే ముఖ్యం. పాడి పంట చక్కగా కలిసి రావటం కోసం. ఎందుకంటే ధాన్యలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం భోజనం చేయటానికి మనకి ఆహారం దొరుకుతుంది. ఆ ఆ విషయం కనుక మనకి కావాలి అంటే మనకి ఆ ధాన్యలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి. అలాగే భూమాత యొక్క ఆశీర్వచనం కూడా ఉండాలి. భూలక్ష్మి, ధాన్యలక్ష్మి వీళ్ళిద్దరి యొక్క అనుగ్రహం బాగా ఉంటే భూమి సారవంతంగా ఉంటుంది. అలాగే ధాన్యలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహంతో మనకి ధాన్యం బాగా పంట పండుతుంది. అలాగే వసంత లక్ష్మి, ఈ తల్లి యొక్క అనుగ్రహం కూడా చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది వాళ్ళ జీవితంలో కోల్పోతారు, సర్వం కోల్పోతారు. అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ భర్తతోటి కానీ భార్యతోటి కానీ డైవర్స్ అయిపోవటం కానీ బిడ్డల్ని కోల్పోవటం కానీ ఏకాకులుగా ఉంటారు. అలాంటప్పుడు నాకు అసలు జీవితమే లేదనుకుంటారు. కానీ
వసంత లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహంతో వాళ్ళ జీవితము మూడువారినటువంటి జీవితము తిరిగి చక్కగా వసంత కాలంలో ఎలా అయితే గనక చెట్లు చిగురించి మరలా ఫలాన్ని పుష్పాన్ని ఇస్తాయో, అలాగే వసంత లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం ఉంటే మూడువారిన జీవితాలు కూడా మళ్ళా చక్కగా వాళ్ళ జీవితంలోకి ఆ వసంతం వస్తుంది. తప్పకుండా వాళ్ళకి మళ్ళా ఇంకొక జీవితం చక్కగా భర్త గాని భార్య గాని రావటం కానీ, మళ్ళా సంతాన భాగ్యం కలగటం కానీ, సుఖంగా సంతోషంగా వాళ్ళ ఆనందంగా ఉండటం కానీ ఇలా జరుగుతుంది. అలాగే చివరిగా మోక్షలక్ష్మి, కైవల్య లక్ష్మి. ఓకే, మనం భూమి మీద ఈ ఆనందాలన్నీ కూడా చక్కగా అనుభవిస్తామన్నమాట. మంచి గృహాంతోటి, గృహలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహంతో మనం మంచి గృహాన్ని కూడా పొందుతాం. అందుకోసం మనకి గృహలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కావాలి. అన్నీ ఉంటాయి. తర్వాత కానీ మనం బాడీ వెకేట్ చేసిన తర్వాత మనం మోక్షాన్ని పొందాలి, మనకి కైవల్య ప్రాప్తి కలగాలి. అలా మోక్షాన్ని ఇచ్చే తల్లి, కైవల్యాన్ని ఇచ్చే తల్లి కూడా ఆ మోక్ష లక్ష్మి తల్లి, కైవల్య లక్ష్మి తల్లి. ఒకసారి మనస్ఫూర్తిగా మనందరము కూడా ఈ అందరు లక్ష్మీ తల్లులకి కూడా ఈ ధన త్రయోదశి సందర్భంగా నమస్కరించుకుని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా మనం తీసుకున్నాం. అలాగే ఈ రోజున మనం ముఖ్యంగా కుబేరుని పూజిస్తాం. కుబేరుడు అంటేనే మనకి వెంటనే ఎవరైనా బాగా ధనవంతులు ఉంటే ఆయన అపర కుబేరుడు అని చెప్తాం. అపర కుబేరుడు అంటే, కుబేరుడు అంటే సింబల్ ఏంటిను, ఇక ఆయన దగ్గర లెక్కలేనంత సంపద ఉంటుంది. లక్ష్మీ తల్లి దగ్గర ఉన్నంత సంపద అంతటికీ కూడాను అదంతా కూడా నిర్వహించేది ఆ కార్యదర్శి ఆయనే. ఆయన భార్య పేరు రిధి. ఆయన అలహాపురి అనే పట్టణంలో ఉంటారన్నమాట. ఆయన పౌలస్త్య ముని యొక్క మనుమడు, విప్రచిత్తుని యొక్క కుమారుడు. ఈయన భార్య పేరు రిధి. తరువాత దేవవర్షిణి ఈయన యొక్క తల్లిగారి పేరు. ఆవిడ భరద్వాజ మహర్షి యొక్క కుమార్తె. అంటే ఈయన పౌలస్త్య మునికి భరద్వాజ మహర్షికి యొక్క మనవడు అనమాట. అంటే తల్లిగారి యొక్క తండ్రి పేరు భరద్వాజ మహర్షి, తండ్రి యొక్క తండ్రి పేరు పౌలస్య మహర్షి. అయితే ఈయన పౌలస్ని, రావణ బ్రహ్మ కూడా పౌలస్ని యొక్క మనవడే. అయితే వీళ్ళిద్దరూ కూడాను సవతి సోదరులు అనమాట. రావణ బ్రహ్మ అలాగే ఈయన కుబేరుడు కూడాను సవతి సోదరులు. ఈయన యక్షరాజు. ఈయన పట్టణం పేరు అలకాపురి. ఈయనకి 4 సంతానం, 3 కొడుకులు, 1 కుమార్తె. మొదటి కొడుకు పేరు నలకుబరుడు. ఈయన భార్య రంభ. మనకు తెలుసు కదా, రంభ, ఉర్వశి, మేనకా, తిలోత్తమ అని ఇలా అప్సరస పేర్లు చెప్పుకుంటాం. వాళ్ళల్లో రంభ నలకుబరుడి యొక్క భార్య, అంటే కుబేరుని యొక్క కోడలు అనమాట. వీళ్ళకి ఇంకా యువ మణిగ్రీవుడు, తర్వాత మణిగ్రీవుడు 2వ కొడుకు, మయూర్ రాజు 3వ కొడుకు. తర్వాత వీళ్ళ యొక్క కుమార్తె పేరు కామాక్షి. వీళ్ళు 4 కూడాను ఈయన యొక్క సంతానం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ధనత్రయోదశి సందర్భంగా ధన్వంతరి యొక్క అనుగ్రహాన్ని, అలాగే అందరు లక్ష్మీ తల్లుల యొక్క ఆశీర్వచనాన్ని, కుబేరుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మన 194వ చక్రా నుంచి, అంటే మన తలపైన ఉన్నటువంటి 2.5 అడుగుల హైట్ లో, అంటే మనకి 7 చక్రాస్ కాకుండా పైన ఇంకా 300 చక్రాస్ ఉంటాయి. ఈ రోజు మనం దేవఋషి అయిన నారద మహర్షి, తుంబర మహర్షి, విద్యారణ్య మహర్షి అనుగ్రహంతో, మహావతార్ బాబాజీ, నాగలక్ష్మి అమ్మ యొక్క సహాయంతో మనం ఈ రోజున మన 194వ చక్రాల లెవెల్ నుంచి ఈ లక్ష్మీ తల్లుల అందరి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని, అలాగే కుబేరుడు యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆరోగ్యంలో కానీ ఐశ్వర్యంలో కానీ లేకుండా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా మన కుటుంబ సభ్యులు అందరితోటి కలిసి ఉండటం కోసం ఆ ఎనర్జీని మన 194వ చక్రా నుంచి మనం ఒక్కొక్క చక్రా నుంచి మనం కిందకి తీసుకుందాం. 193,
మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని నేను ఇచ్చే సజెషన్ ని ఫాలో అయిన తర్వాత మనం కుబేర గాయత్రిని పెట్టుకొని ఈ ఎనర్జీని మనలోకి తీసుకుందాం. 194, 193, 192 గమనించండి తలపైన ఉన్నటువంటి చక్రాస్ ని. 191, 190, 189, 188. ఎల్లో కలర్ గా మనకి ఎనర్జీ కనిపిస్తుంది. 187, 186, 185, 180. 170వ చక్రాన్ని గమనించండి. 160. కొంచెం కొంచెం కిందకి రండి. 150, 140, 130, 120, 110, 100, 90, 80, 70, 60, 50, 40, 30. 20వ చక్రాన్ని గమనించండి. మంచి గోల్డ్ కలర్ ఎనర్జీ వస్తా ఉంది. అందరూ లక్ష్మీ తల్లి యొక్క అనుగ్రహం, ధన్వంతరి కుబేరుని యొక్క అనుగ్రహంతో ఆ అలకాపురిలో ఉన్నటువంటి కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. యమధర్మరాజు యొక్క ఆశీర్వచనాన్ని కూడా పొందుతున్నాం. 10వ చక్రం 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మన క్రౌన్ చక్ర అంటే తల మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మనాడి మీద దృష్టి పెట్టండి. ఈ ఎనర్జీ మొత్తం మన క్రౌన్ చక్ర నుంచి మన లోపలికి తీసుకుంటున్నాం. ఇప్పుడు మన నుదుటి మీద ఉన్నటువంటి సోమ చక్రాలోకి, ఆ కింద ఉన్న గురు చక్రాలోకి, మన రైట్ బ్రెయిన్ లోకి, లెఫ్ట్ బ్రెయిన్ లోకి, హైపోథాలమస్ లోకి, ఫ్రంట్ ఆజ్ఞా చక్రాలోకి, బ్యాక్ ఆజ్ఞా చక్రాలోకి, ఫ్రంట్ థ్రోట్ చక్రాలోకి, బ్యాక్ థ్రోట్ చక్రాలోకి, అక్కడ నుండి బ్యాక్ హార్ట్ చక్రాలోకి, బ్యాక్ హార్ట్ చక్రా నుంచి ఫ్రంట్ హార్ట్ చక్రాలోకి మనం ఆనందంగా ఉండటానికి, విశ్వమాత తోటి కనెక్ట్ అయ్యి అందరితోటి కూడా గుడ్ రిలేషన్షిప్ లో ఉండటానికి మన హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి అందరితోటి కూడా ప్రేమ భావంతో ఉండటానికి అక్కడ నుండి బొడ్డు దగ్గర ఉన్న మణిపుర చక్రాలోకి కుబేరుని యొక్క ఎనర్జీని, లక్ష్మీ తల్లి అందరి యొక్క ఎనర్జీని మనం మన మణిపుర చక్రాలోకి, మంచి గోల్డెన్ కలర్ లో ఉన్న ఎనర్జీని మణిపుర చక్రాలోని మొదటి పొరలోకి బాగా గమనించండి ఫ్రెండ్స్. అక్కడ ఎవరికైనా ఇండైజేషన్ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా
ఈ చక్రం మీద బాగా దృష్టి పెట్టండి. మణిపుర చక్రాల్లోని మొదటి పొరలోకి, రెండవ పొరలోకి, మూడవ పొరలోకి, 4, 5, 6 సుడులు తిరుగుతూ మనకి గోల్డెన్ ఎనర్జీ ఆ మణిపుర చక్రం మొత్తం నింపబడతా ఉంది. 7, 8, 9, 10, 11, 12 ఫ్రంట్ మణిపుర చక్రంలో ఉన్నటువంటి 12 పొరలు కూడా ఈ ఎనర్జీ తోటి పూర్తిగా నింపబడింది. మనకి మంచి వాహన భాగ్యం, సొంత గృహం, మంచి సుఖవంతమైనటువంటి సంసారం, సర్వ సౌభాగ్యాలు, వైభవ లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహంతో ఒక వైభవవంతమైన జీవితాన్ని మనం పొందటం కోసం ఈ మణిపుర చక్రాల ఉన్న ప్రతి పొరలోకి కూడా ఈ ఎనర్జీని తీసుకుంటున్నాం. తర్వాత మణిపుర చక్రాకి రైట్ సైడ్ ఉన్నటువంటి మైనర్ చక్రాలోకి మనం స్థిరాస్తుల్ని ఏర్పాటు చేసుకోవటానికి, ఎడం వైపున ఉన్నటువంటి మైనర్ చక్రాలోకి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థిరాస్తుల మీద మనకి మంచి ఇన్కమ్ రావటం కోసం, మన స్ప్లీన్ చక్రాలోకి, ఫ్రంట్ స్ప్లీన్ చక్రాలోకి ఎలాంటి చెడు దృష్టి, చెడు వ్యక్తుల యొక్క ఆలోచనలు మన ఆరాలోకి రాకుండా మన ఆరా స్ట్రాంగ్ గా ఉండటం కోసం ఫ్రంట్ స్ప్లీన్ చక్రాలోకి, బ్యాక్ స్ప్లీన్ చక్రాలోకి నవరత్నాల్లోని కనకపుష్య రాగం యొక్క ఎనర్జీని మనం సంపూర్ణంగా మన మణిపుర చక్రాలోకి ఆహ్వానిస్తున్నాం. తరువాత మన ఫ్రంట్ స్వాదిష్టాన చక్రాల్లోకి యోగ్యవంతమైన భార్యాభర్త లభించటానికి, మనం మంచి కుటుంబ జీవితాన్ని అనుభవించటానికి, సత్సంతానాన్ని పొందటానికి సంతాన లక్ష్మి తల్లి, మాంగళ్య లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని మన స్వాదిష్టాన చక్రాలోకి సంపూర్ణంగా తీసుకుంటున్నాం. మన బ్యాక్ స్వాదిష్టాన చక్రాల్లోకి, తరువాత ఆరోగ్య లక్ష్మి తల్లి, అమృత లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని మన మూలాధార చక్రాలోకి, మనం ఫిజికల్ గా చాలా హ్యాపీగా ఉండటానికి, మంచి ఆరోగ్యంతో ఉండటానికి ఆ ఆరోగ్య లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని మన మూలాధార చక్రాల్లోకి తీసుకుంటున్నాం. అలాగే మనకి 2 పాదాల మధ్యలో ఉన్నటువంటి ఆరా చక్రాల్లోకి మనం ఎప్పుడూ ఆనందంగా ఉండటం కోసం ఆనంద లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని మన పాదాల కింద ఉన్నటువంటి సోల్ చక్రాస్ లోకి,
2.5 అడుగులు లోపల ఉన్నటువంటి స్టార్ చక్రాల్లోకి ధనలక్ష్మి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మన అన్నమయ కోశంలోకి, ప్రాణమయ కోశంలోకి, మనోమయ కోశంలోకి, విశ్వమయ కోశంలోకి, ఆనందమయ కోశంలోకి, మన 7 బాడీస్ లో ఫిజికల్ బాడీలోకి, ఎథరిక్ బాడీలోకి, అక్కడ ఏవైనా దోషాలుంటే వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, మన ఎథరిక్ బాడీలో ఏవైనా దోషాలుంటే అవన్నీ కూడా సంపూర్ణంగా క్లియర్ అవటానికి సౌభాగ్య లక్ష్మి, సంతాన లక్ష్మి తల్లి యొక్క ఎనర్జీ తోటి నింపుకుంటున్నాం. ఆస్ట్రల్ బాడీలోకి ధనలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని మన ఆస్ట్రల్ బాడీలోకి, ఆరోగ్య లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని మన మెంటల్ బాడీలోకి, సౌభాగ్య లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని మన క్యాజువల్ బాడీలోకి, జ్ఞానలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని మన డైమండ్ బాడీలోకి, కైవల్య లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని మన సెలెస్టైల్ బాడీలోకి సంపూర్ణంగా నింపుకుంటున్నాం. అలాగే 2,72,000 నాడుల్లోకి కూడా ఈ లక్ష్మీ మాతల యొక్క అనుగ్రహాన్ని, కుబేర్ని యొక్క అనుగ్రహాన్ని, ముఖ్యంగా ధన్వంతరి యొక్క ఆశీర్వచనంతో పూర్తిగా నింపుకుంటున్నాం. ఇప్పుడు మనం కుబేర మంత్రాన్ని పెట్టుకొని కుబేరుని యొక్క గాయత్రి మంత్రంతో మనం మెడిటేషన్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన సజెషన్ ప్రకారం అందరూ కూడా ఆ చక్రాస్ని, పంచకోశాలని, సప్త శరీరాల మీద దృష్టి పెట్టి ఆ ఎనర్జీని పూర్తిగా నింపుకోండి ఫ్రెండ్స్, మీ అణువుకు పరమాణువులోకి కూడా. कुबेरः प्रचोदयात् ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात् ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात् ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि
तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि
तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्। ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात्।
ॐ यक्षराजाय विद्महे वैश्रवणाय धीमहि तन्नो कुबेरः प्रचोदयात् 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 ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా చేతి వేళ్ళు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సిరి కూడా చెప్తుంది. కొన్ని విషయాలు విందాం మనం. ఈరోజు మనతో సిరి కూడా ఉంది. సిరి అంటే ఏంటి? సిరి సంపద, ఇది ధనానికి సంబంధించిన విషయం కాబట్టి ఈరోజు సిరి కూడా మనతోటి జాయిన్ అయింది. Okay, hello everyone, namaste. So happy Diwali to everyone. So ఇవాళ మమ్మీ మేము ఫైనాన్స్ క్లాసెస్ అని హిందీలో చాలా హిట్ క్లాసెస్ అవి. ఓకే, సో ఫైనాన్స్ క్లాసెస్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. అయితే మమ్మీ మీరు ఫైనాన్స్ గురించి ఎలా అయితే చెప్పుకుంటున్నారో మా తెలుగు వాళ్ళకు కూడా ఇది కంపల్సరీ చెప్పమని చెప్తా ఉన్నారు. యాక్చువల్గా అవి పెయిడ్ క్లాసెస్, కానీ అందరికీ కూడా ఇవాళ ఫ్రీగా కొంత నాలెడ్జ్. సో అందరూ కూడా ఫైనాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. సో ఈ ఫైనాన్స్ అనేది మీ జాతక చక్రంలో మీరు ఆ యోగంతోనే పుట్టారు, కానీ ఆ యోగం ఎక్కడుందో, ఎవరిస్తారో, ఎలా వస్తుందో తెలియక అన్ని రకాలుగాను మనం ట్రై చేస్తూ ఉంటాం. సో మీకు మన పూర్వీకులు ఋషులు మనకు అందించిన జ్ఞానంతో ఇవాళ మీ జాతక చక్రంలో మీరు చూసుకోవచ్చు. సో నేను మీకు పిపిటి ద్వారా చూపిస్తాను. సుమతి గారు, మోటోరోలో గారు, పూజిత గారు, దత్తాత్రేయ గారు అందరూ వీడియోలోకి వస్తే సంతోషిస్తాను నేను. సో యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీతో కనెక్ట్ అవటం. ఉమా ఆంటీ కూడా, ఉమా ఆంటీ, ఉమా గారు
మమత గారు, పద్మావతి గారు వీడియోలోకి రండి. శ్రీకాంత్. శ్రీకాంత్ గారు చలే. సో నేను మీకు ఇప్పుడు ఒక జాతక చక్రం ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అయితే మనందరం కూడా బారా ఆదిత్యుల గురించి విన్నాం, అవునా శ్రీకాంత్ గారు? అవునా, బారా ఆదిత్యుల గురించి విన్నాం. అండ్ సన్ యోగా అందరం కూడా ఐడియా ఉంది. సూర్యుడి నుండి అందరం శక్తి తీసుకుంటున్నాం. కానీ అందరూ ఏమనుకుంటున్నారు, సూర్యుడి నుంచి శక్తి తీసుకుంటున్నాము అని సూర్యుడు మనకి ఎలా అయితే కనిపిస్తున్నారో ఆయన ఒక్కడే అనుకుంటున్నారు. కానీ కాదు. ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి సూర్యుడు సంచరిస్తూ ఉంటారు. సో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1వ తారీఖు నుంచి 1వ తారీఖు, కానీ హిందువుల క్యాలెండర్ ప్రకారం సూర్యుడికి తారీఖు 13, 14, 15 నుంచి మళ్ళీ వచ్చే నెల 13, 14, 15వ తారీఖులో మనకి 1 మంత్ అన్నమాట, సూర్యుడి యొక్క నెల. ఓకే, ఇంగ్లీష్ వాళ్ళ నెల కాదు. అందుకనే మనం మకర సంక్రాంతి ఎప్పుడు కూడా 13, 14, 15 తారీఖుల్లో మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే మకర సంక్రాంతి చేసుకుంటున్నాం కాబట్టి మీకు ఆ డేట్లు గుర్తున్నాయి. కానీ ప్రతి నెల కూడా మకర రాశిలోకి సూర్యుడు సంక్రమించాడు. సో అలాగే తర్వాత కన్యా రాశిలోకి, వృషభ రాశిలోకి, ప్రతి రాశిలోకి ఒక్కొక్క నెల వస్తుంది. సో సంవత్సరానికి 12 నెలలు, 12 రాశులు, ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి వస్తాడు. సో సూర్యుడు వచ్చేటప్పుడు తను ఒక్కడే రాడు. ఒక ఋషి, యక్ష, కిన్నెర, కింపురుష, రాక్షసులు అండ్ గంధర్వులు, అప్సరస ఆర్ ఒక సర్పం, వీళ్లతో పాటు వస్తాడు. అయితే పూర్వజన్మలో మనం చేసుకున్న పాపకర్మ, అతల వితల సుతల రసాతల పాతాల లోకాల్లో మనం చేసుకున్న పాపకర్మలు, లేదు మన పూర్వీకులు ఎవరికైనా ఇస్తాను అని చెప్పి ఇవ్వకోకుండా, లేదు ఎవరినైనా మోసం చేసుంటే వాళ్ళ తాలూకు పాపకర్మ ఉంటే అది ఆ రాశిలోకి వచ్చినప్పుడు మంచి అయితే మంచి, చెడైతే చెడు మనం అనుభవిస్తూ ఉంటాం. మరియు మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ని క్లియర్ చేసుకుంటానికి మీరు దైవారాధన ఏదైతే చేస్తున్నారో మీకు ఒక మెసేజ్ రావాలి. అందరూ జనరల్ గా నార్త్ వాళ్ళు లేదా ఫారిన్ కంట్రీ వాళ్ళు ఏంజల్స్ మెసేజెస్ ని అని అంటారు. ఆ ఏంజల్స్ నే మనం గంధర్వులుగా చెప్పుకుంటాం. ప్లస్ చైనీస్ వాళ్ళ ప్రకారంగా లాఫింగ్ బుద్ధ అని, లేకపోతే కనుక మనీ క్వీన్స్ అని, ఇలాగ రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఓకే, సో వాళ్ళనే మనం యక్షులుగా చెప్పుకున్నాం. సో ఎవ్వరికి కూడా తాళం చెవులేవు, ఓన్లీ యక్షుడికి మాత్రమే తాళం చెవు ఉంది. అయితే ఈ యక్షుడి దగ్గర ఉన్న ధనం అంతా యక్షుడు సంపాదించాడా? కాదు, అది మనదే. మీరు ఇంతవరకు ఓన్లీ పాపాలే చేయలేదు కదా, మనం బోళ్ళని పుణ్యాలు కూడా చేసాం పూర్వజన్మలో. ప్లస్ పుణ్యంతో పాటు మనకి చాలా జ్ఞానం కూడా ఉంది. సో మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము, దాని తాలూకుగా మీకు ఎంతైతే ఫైనాన్స్ రావాలో, ఇప్పుడు మీరు అనుభవించాలో అవి, ప్లస్ మీకు ఏమేమైతే విద్యలు మీరు పోయిన జన్మలో నేర్చుకున్నారో దాని తాలూకు అంత డేటా మొత్తం కుబేరుడు ఖజానాలో మీ డేటా, మీ ర్యాక్ లో అది ఉందన్నమాట. సో అందరూ కూడా యక్ష జాతిలో ఓన్లీ ఒక కుబేరుడు ఒక్కడే ఉన్నారు అనుకుంటున్నారు, కానీ కాదు, యక్షులు చాలా మంది ఉన్నారు. దాంట్లో యక్షుల యొక్క రాజు కుబేరుడు. అయితే అందరికీ కుబేరుడే ఇవ్వడు. ఇప్పుడు మనకి ఎంత చిన్న పని రాగానే వెంటనే సీఎం దగ్గరకో పిఎం దగ్గరకో వెళ్ళిపోం కదా. సో ప్రతి రాశికి కూడా సూర్యుడు ఎప్పుడైతే రాశి గడి మారుతున్నాడో సూర్యుడితో పాటు వేరే 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 యక్షులు, గంధర్వులు కూడా ఉన్నాయి. ప్లస్ మీరు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నప్పుడు, మనం ఏదైనా పూజలు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తే బాగుపడతామో, అసలు మనం బాగుపడటానికి ఏం చెయ్యాలో, మనం ఏం చేస్తే మనకు మంచిదో, ఇలాంటివన్నీ తెలుసుకోవటం కోసం మీకు దైవం నుండి ఒక ఇన్ఫర్మేషన్ రావాలి. అది మీకు గంధర్వులు ఇస్తారు. ప్లస్ మనకి ఇక్కడ ఒక హెల్దీ లైఫ్, హ్యాపీ లైఫ్, పబ్లిక్ లో మంచి రిలేషన్, అందరిలోనూ పరువు ప్రతిష్ట, అందరి మధ్యలో కూర్చుంటే మనకి ఒక గుర్తింపు, ఇలాంటివన్నీ కూడా అప్సరసలు ఇస్తారు. మనము సర్పలోకాల్లో ఏమేమైతే పాపాలు చేశామో దాని తాలూకు ప్రాబ్లము మనకి సర్పలు ఇస్తారు. మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, మనం చేసుకున్న పాపకర్మలకి తాలూకు శిక్ష రాక్షసులు మనకి అటాచ్ అయ్యి ఆ నెలలో మనం ఏదైనా అనారోగ్యం పాల్పడటం, ఎవరన్నా వచ్చి మన మోసం చేయటం. ఓకే, మనం ఈ కర్మ అనుభవించాలంటే ముందు రోజు మనం కడుపులో మంట వచ్చి మనం హాస్పిటల్ పాలవ్వాలంటే ముందు రోజు మనం సమోసా తినాలి. సో ఎవరో దోస్తు వస్తాడు, మన ఇద్దరం కలిసి తిందాం అంటాడు. సర్లే కదా, దోస్తు వచ్చాడు కదా, మనం తింటాం.
ఓకే, సో అది ఒక నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. వచ్చి మీకు ఏదో ఒక ఎల్లుండి మీ దగ్గర డబ్బులు పోవాలంటే ఇవాళ మనకు ఒక ఆలోచన వచ్చి మనం ఏం చేస్తాము, ఎక్కడో చోట డబ్బులు పెడతాం, వాడు తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఆ కర్మను తర్వాత అనుభవిస్తాం. సో ఏ నెలలో అయితే మనం ఇచ్చామో డబ్బులు మనం తెలుసుకుంటే ఆ టైంలో మనకి ఎక్కడైతే బాగోలేదో అసలు ఆ నెలలో మనం అలాంటి పనులు చేయకుండా ఉండాలి. ప్లస్ ప్రతి నెల కూడా సూర్యుడు ఒక్కొక్క రాశిలో పూర్వీకుల యొక్క జ్ఞానాన్ని, ఒక నెలలో మనకి ఆరోగ్యాన్ని, ఒక నెలలో మనకి పూర్వజన్మలో మనం సంపాదించిన జ్ఞానాన్ని, ఒక నెలలో పూర్వకర్మలో చేసుకున్న పాపకర్మల్ని దగ్ధం చేయడానికి, అలాగా ప్రతి నెలకి ఒక విశిష్టత అనేది ఉంది. మనం తెలియక బాధ సాధించుల గురించి చెప్పుకుంది అదే మొన్న. బారా ఆదిత్యుల గురించి మమ్మీ చెప్పారు. అయితే ఈ బారా ఆదిత్యులు మనకి ప్రతి నెల కూడా డబ్బులు ఇస్తారు. డబ్బులు ఎలా ఇస్తారు అనేది ఇప్పుడు నేను ఒక్క నిమిషంలో చెప్తాను మీకు. ఓకే, సో మన జాతక చక్రం ఇలా ఉంటది. ఓకే, సో ఒక్కొక్కళ్ళకి మనము ఈ మీకు అంటే ఇక్కడ ఏ రాశి అయితే వస్తుందో అది మీకు ధనస్థానం అవుతుంది. ఓకే, అసలు మనిషి అన్నం తినాలి అంటే నోరుతోనే తింటాడు, గాలి పీల్చుకోవాలంటే ముక్కుతోనే పీల్చుకుంటాడు, వినాలి అంటే చెవుతోనే వింటాడు. అలాగే ఒక మనిషికి పాకెట్ లోకి డబ్బులు రావాలి అని అంటే ఓన్లీ సెకండ్ హౌస్. ఓకే, సెకండ్ హౌస్ 100% రెస్పాన్సిబుల్. సో దీన్ని ధనస్థానం అని అంటారు. ఓకే, దీన్ని మనం ధనస్థానం అంటాం. సో ఎవరికైతే ఇక్కడ ధనస్థానంలో ఏ రాశి వచ్చిందో మనం చూసుకుంటే, సో ఆ రాశికి ఎవరికైనా మేషరాశి వచ్చుంటే గనక సో మనకి ధాత, సూర్యుడిలో ధాత, ఓకే, యక్షుడిలో రతకృత్, అప్సరసాలో ఓకే కృంజస్థల, ఓకే కృంజస్థలి అంటాం అనమాట, కృంజస్థలి. ఈ ముగ్గురు కూడా మనం ప్రేయర్ చేస్తే మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, ఎనర్జీ, డబ్బులు రావటం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంకా ఇలా కాకుండా ఇంకా ఋషి ఉన్నారు, ఓకే సర్పం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో మమ్మీకి తెలుసు అవన్నీ. ఓకే, ఎవరికైనా మనం జాతక చక్రం చెక్ చేసేటప్పుడు కూడా ఏ యక్షుడి నుంచి వీళ్ళకి డబ్బులు వస్తాయి అనేది కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. సో ఇది ధనస్థానం. ఓకే, సో ఫైనాన్స్ రావాలి అని అంటే ఇదే. వచ్చిన ఫైనాన్స్ వేస్ట్ అయిపోకోకుండా, ఓకే పొరుల పాలు అవ్వకోకుండా, డబ్బులు సంపాదించడానికి ఎంత తెలివి కావాలో డబ్బుల్ని నిలబెట్టుకుంటానికి అంతకంటే ఎక్కువ తెలివి కావాలి మనిషికి. సో మీకు భాగ్యం కనుక లేకపోతే, ధనస్థానం బాగుండి భాగ్యస్థానం బాగోకపోతే, సో వచ్చిన ధనం మీ చేతిలో మీకోసం ఖర్చు పెట్టకుండా అలాగా ఫ్లో నీళ్లులా ఖర్చు అయిపోతాయి. సో ఆ ధనాన్ని ఎలా మీరు భాగ్యం కింద మార్చుకోవాలో మీకు తెలియదు, అది భాగ్యస్థానం. సో ఇక్కడ ఏదైనా గ్రహం నీచుల్లో ఉన్నా, వక్రీకరించి ఉన్నా, దగ్ధమైపోయి ఉన్నా, లేదు విపత్తార, నైజంతార, ప్రత్యుక్తారలో ఉన్నా అక్కడి నుంచి మీకు గుడ్ రిజల్ట్స్ ఇవ్వదు. డబ్బులు కళ్ళలో ముందు కనిపిస్తాయి కానీ సొంత ఇల్లు ఉండదు, కారు ఉండదు, ఇంట్లో పనాలు సరిగ్గా ఉండరు, ఏ వస్తువు సరిగ్గా ఉండదు, కానీ డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, కానీ డబ్బులు వస్తున్నాయి, నెల నెల జీతం వస్తుంది, దాంతో మీకు ఏది కూడా పర్ఫెక్షన్ ఉండదు అనమాట. సో ఆ తర్వాత కొంతమందికి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ దగ్గర పొలాలు, ఇళ్ళు అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏదైనా ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరదు. ఇచ్ఛాపూర్తి ఏకాదశ స్థానం అంటారనమాట. సో చాలా మంది మంచి కోడలు వస్తే బాగుండు అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర మంచి ఆస్తి ఉంది, పిల్లాడు మంచి అందంగా ఉంటాడు, అన్ని మంచి జాబ్ ఉంది, కానీ కోడలు సరిగ్గా లేదు, వాళ్ళ ఇచ్చా పూర్తి అవ్వాలి. కొంతమందికి అమెరికాలో సెటిల్ అవ్వాలని, ఫారిన్ కంట్రీ వెళ్ళాలని, లేదా వరల్డ్ టూర్ వెళ్ళి రావాలని, మంచి నగలు వేసుకోవాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని, చాలా మంది డబ్బులు పట్టుకొని మంచి స్థలము, ఇల్లు కోసం ఎంతో మంది ఎదుగుతూ ఉంటారు, మంచి కోడల కోసం, మంచి అల్లుడు కోసం ఎంతమందో ఎదుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏం తక్కువ లేదు, కానీ ఆ కోరిక తీరాలి. ఇలాంటి ఎన్నో మంచి కోరికలు ఉంటాయి. సో డబ్బులు ఉంటేనే అన్ని కోరికలు తీరవు. ఇక్కడ 11th హౌస్ లో మీకు, ఓకే 11th హౌస్ లో మీకు మంచి ప్లానెట్ ఉంటేనే మీరు అనుకున్నది మీరు జరుగుతుంది, మీరు ఖర్చు పెట్టిన వాటికి మీకు ఫలితం దక్కుతుంది, లేకపోతే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఈవెన్ సినిమాకి వెళ్ళినా ఆ సినిమా బాగోలేదు, పిక్నిక్ వెళ్ళినా అక్కడ సరిగ్గా పనవలేదు, డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అని మనం అనుకుంటాం. ఓకే, కాబట్టి ఈ మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ధనస్థానం, భాగ్యస్థానం, ఏకాదశస్థానం. ఓకే, సో ఈ మూడింటికి కూడా మేమందరం నార్త్ ఇండియాలో మేమందరం కూడా జనరల్ గా క్రిస్టల్ వాడుకుంటాం. ఓకే, సో ఈ క్రిస్టల్ ని మనం ధన యోగ యాక్టివేషన్ కిట్ అని చెప్తాం. సో ఫైనాన్స్ ని అట్రాక్ట్ చేయడానికి పైరైట్ యూజ్ చేస్తాం. ఓకే, పైరైట్ ని జనాలు ఫైనాన్స్ యూజ్ అట్రాక్ట్ అవడానికి యూజ్ చేస్తున్నారు, కానీ
అంటే దాని యొక్క విశిష్టత తెలియదు. శివ పంచాయతనం అన్న పూజలో మనం అంబికగా ఈ పైరైట్ ని పెట్టుకోవడం జరుగుతుంది. అది ఇప్పుడు కాదు, దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుంచి. అండ్ ఈ పైరైట్ ఫారిన్ కంట్రీలోనే కాదు, ఇండియాలో కూడా దొరుకుతుంది. కానీ ఇంత టాప్ క్వాలిటీ దొరకదు, మీడియం క్వాలిటీ దొరుకుతుంది. దీన్ని ఫూల్స్ గోల్డ్ అని అంటారు అనమాట. శ్రీశైలం ఏరియాలో దీనికి సంబంధించిన కొన్ని మైన్స్ ఉన్నాయి. పొలాలు అయితే తోతున్నప్పుడు కొంచెం బయటపడతా ఉంటాయి. కాకపోతే అది మంచి ఫామ్ లో ఉండదు, నార్మల్ గా ఉంటది. ఓకే, శివ పంచాయతనం పూజ అని మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. మీకు అక్కడ ఇదే అంబికనే పైరైట్ గా పెట్టి పూజిస్తారనమాట. సో శివుడి ఫ్యామిలీకి కూడా ఫైనాన్స్ ఇచ్చేది అంబికే. సో దాని మనకి ఫైనాన్స్ ని తీసుకోండి. ప్లస్ ఇది క్రిస్టల్ కాదు, ఇది ధాతువు. మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే మనం 2 గంటలైనా 4 గంటలైనా అక్కడ నుంచొని కష్టపడాలంటే మనకు శరీరంలో ధాతు పుష్టి అనేది ఉండాలి. సో పైరైట్ క్రిస్టల్ మనకి శరీరంలో ధాతు పుష్టిని పెంచుద్ది. సో మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే వెంటనే అలసిపోయి పని మానేసి ఇంటికి రాకోకుండా అది 2 గంటలైనా 4 గంటలైనా 100 కేజీలు బరువైనా సరే ఎత్తటానికి, ఆ డబ్బులు సంపాదించడానికి, పెయిన్ తీసుకుంటానికి మీ శరీరంలో ఎనర్జీ ఉంటుంది. అది పైరైట్. అంతేగాని పైరైట్ పెట్టుకొని డబ్బులు వచ్చేస్తే అని అడ్వర్టైజ్మెంట్లు చెప్తున్నారు, అలా కాదు ఇది. ఓకే, సో శరీరంలో ధాతు పుష్టిని పెంచుకుంటాను, ఫైనాన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటానికి మీరు ఏదైతే వర్క్ చేయాలో మీకు అక్కడ ఎనర్జీని తీసుకురావడానికి. అండ్ భాగ్యస్థానం లక్కీ హౌస్. ఓకే, ఫారిన్ కంట్రీ వెళ్ళటానికైనా, పై చదువులు చదవడానికైనా, ఆస్ట్రాలజీ లాంటి విద్యలన్నీ రావడానికైనా, మీకు భాగ్యం పెరగడానికైనా, మీరు నిద్రపోతూ ఉన్న మీ ఆస్తులు, మీరు కొనుక్కున్న వస్తువులు అన్నిటికీ రేట్లు పెరుగుతూ ఉండాలి కానీ డౌన్ అవ్వకుండా ఉండాలి. సో అన్ని లక్ కి సంబంధించిన హౌస్ 9th హౌస్. ఇది గురువు యొక్క ఇల్లు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఎల్లో క్యాల్సైట్ ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ 11th హౌస్ లో మనము అంబర్ ని యూజ్ చేస్తాం. ఇది మెయిన్ గా ఇచ్ఛాపూర్తి హౌస్. ఇక్కడ యక్షులు యొక్క నివాసం. అంటే యక్షు చాలా ఇంపార్టెంట్. మీకు ఏం కావాలన్నా సరే పైనుండి అలా తీసుకోమ్మా అని ఇలా అందించినట్టు, మనం ఇలా తీసుకున్నట్టు మనకు రావాలి. అంతేగాని ఏడ్సి నానా గొడవ చేసుకొని ఇది అవ్వట్లేదని చెప్పి ఉపవాసాలు చేసుకొని బాగా పూజలు చేసుకొని ఓకే కాలినడకన వెళ్ళొచ్చి ఇంత కష్టపడి ఒక వస్తువు వస్తే దాని మీద మజా ఉండదు. సో మనకి ఈజీగా ఒక పని ఒకటి అవ్వాలి అంటే మీరు కోరుకుంది 11th హౌస్ యాక్టివేట్ గా ఉండాలి. సో 11th హౌస్ లో మనం అంబర్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో ధనస్థానం, భాగ్యస్థానం, ఇచ్ఛాపూర్తి స్థానం, ఈ 3 స్థానాల్లో మనం ఇలా క్రిస్టల్స్ పెట్టుకొని దీన్ని ధన యోగాన్ని యాక్టివేషన్ చేసుకునే కిట్ గా యూజ్ చేస్తాం అనమాట. సో మనము దీపావళిలో మెయిన్ గా ఒకటి కుబేర, ఓకే కుబేర కుంచ, ఓకే కుబేర కుంచ, కుబేర పోట్లి, ఓకే और ये ధనస్థానం యాక్టివేషన్ కిట్, ఈ మూడింటిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎవరికైనా సరే మీ జాతక చక్రంలో ధనస్థానంలో అంటే 2వ హౌస్ లో 2వ హౌస్ లో కానీ 9వ ఇంట్లో కానీ ఓకే 11th హౌస్ లో కానీ ఏ రాశి ఉందో మీరు చెక్ చేసుకుంటే దాన్ని బట్టి ఆ క్రిస్టల్స్ ని ఇట్లా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. మీకు రాకపోతే ప్రోగ్రామింగ్ చేసుకోవటం మమ్మీ ప్రోగ్రామింగ్ చేసేస్తారు. సో సూర్యుడు అయితే గనక 2వ స్థానంలో కానీ ఎక్కడైనా ఉంటే, మేష రాశి అయితే గనక సూర్యుడు దాత, యక్షు రతకృత్, అప్సరస కృతాంజలి. ఓకే, వృషభ రాశి అయితే గనక ఆర్యమన, సూర్యుడు ఆర్యమన్ రూపంలో, యక్షుడు ఆతూజ రూపంలో, ఓకే అప్సరస పుంజక్స్థలి రూపంలో మనకి ఉపయోగపడతారు. ఓకే, అండ్ మిథున రాశి మీకు 2 కానీ 9 కానీ 11లో మిథున రాశి కనుక వచ్చుంటే మిత్ర, సూర్యుడు మిత్ర, ఓకే యక్షుడు రతస్తవన. ఓకే, సూర్యుడి యొక్క ఏమంటున్నా నాకు హిందీలో చెప్పడం అలవాటు తెలుగు రావట్లేదు. ఓకే, సూర్యుడి యొక్క రథ సారథి, ఓకే రథస్త్వన, ఓకే ఆయన కూడా యక్షుడేనమాట. ఓకే, తర్వాత అప్సరస వచ్చి మేనకాదేవి. ఓకే, 4వది కర్క రాశి. ఓకే, క్యాన్సర్ కర్క రాశి అయితే కర్కాటక రాశి. ఓకే, మేము క్యాన్సర్ అంటాం కదా, మాకు అది అలవాటు. ఓకే, వరుణ, సూర్యుడు వరుణ, ఓకే యక్ష చిత్రస్వన, అప్సరస రంభ. ఓకే, నెక్స్ట్ సింహరాశి. సింహరాశి కనుక మీకు 2nd కానీ 9 కానీ 11 కానీ అయి ఉంటే ఓకే మనం సూర్యుడిని ఇంద్రదేవుడి రూపంలో మనం పూజిస్తాము. సో ఇంద్రుడి నుండి, ఇంద్రసభ నుండి, ఇంద్రాణి దేవి నుండి ఇంతే నీ బడ్జెట్ అన్న మాట ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఉండదు. ఎంత బడ్జెట్ అయినా సరే మీరు ఏం కావాలన్నా సరే ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు వాళ్ళ దగ్గర లేదు తక్కువైంది నీ బడ్జెట్ ఇంతే అని చెప్పడానికి లేదు.
ఎంత కావాలంటే అంత ఆర్బీఐ ప్రింట్ వేసుకున్నట్టు ప్రింట్ వేసుకోవటమే. సో దిస్ ద మోస్ట్ లక్కీయెస్ట్ అన్నమాట. ఓకే, సో సింహరాశి ఇంద్ర, తర్వాత యక్ష వచ్చి శ్రోత. ఓకే, యక్షుడు శ్రోత. అండ్ అప్సరస ప్రమలోచ, ప్రమలోచ మనకి అప్సరస. ఓకే, అండ్ సూర్యుడు కన్యా రాశి కనుక 2, 9, 11 అయితే ఓకే, సూర్యుడు మిత్ర. ఓకే, యక్ష అసరాన, అసరాన. ఓకే, అప్సరస అనుమలోచ. ఓకే, సో వీళ్ళు మనకి మంచి మంచి రైటింగ్ స్కిల్స్, టెక్నికల్, ఓకే, ఏదన్నా పాత ఉంటే కనుక రిపేర్ చేయటంలోనూ, ఎవరికైనా సర్వీస్ ఓరియంటెడ్ లోను, ప్లస్ ఏదైనా ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన కొత్త విషయాలు మనం నేర్చుకుంటంలోనూ మనకి హెల్ప్ చేస్తారు. దాని ద్వారా మనకి డబ్బులు వస్తాయి. ఓకే, తర్వాత సూర్యుడు తులారాశిలో. ఓకే, తులారాశిలో కనుక సూర్యుడు ఉంటే తత్స్వథ, తత్స్వథ. ఓకే, ఈయన సూర్యుడు. తర్వాత శతాజిత్, యక్షుడి పేరు శతాజిత్. తర్వాత అప్సరస పేరు తిలోత్తమ. ఓకే, వీళ్ళు లైఫ్ ని బ్యాలెన్సింగ్ గా ఉంచుకొని, ఓకే, ఎక్కడా కూడా అన్యాయం జరుగుతుంటే మీరు అక్కడ వాళ్ళని స్ట్రాంగ్ గా నిలదీసి అడగగలిగిన ధైర్యాన్ని, ఓకే, రిలేషన్షిప్స్ ని అండర్స్టాండ్ చేసుకొని, వీళ్ళు ఎవరైనా ఒక అబద్ధం చెప్పినా వీళ్ళు మనకి ఎందుకు అబద్ధం చెప్తున్నారు, సో ఇక్కడ ఏం చెయ్యాలి ఏం చేయకూడదు, ఈ సిచ్యువేషన్స్ లో ఈ కండిషన్స్ లో మనం ఎలా బిహేవ్ చేయాలన్న విషయాన్ని మనకి ఓకే అర్థమయ్యేలాగా చెప్పగలిగిన శక్తి ఉన్న వాళ్ళు అనమాట. తర్వాత వృశ్చిక రాశిలో గనక మీకు 2, 9, 11 గనక ఉంటే మనము సూర్యుడు విష్ణు రూపంలో, ఓకే, విష్ణు. తర్వాత సత్యజిత్, యక్షుడు సత్యజిత్. తర్వాత అప్సరస రంభ. ఓకే, సో వీళ్ళు మీకు ఒక మంచి ప్యాషన్, ఓకే, ఏదైనా ఒక పని చేయాలంటే కనుక ఏదో నార్మల్ గా చేసుకుంటూ పోవటం వేరు, ఒకటే మంచి ప్యాషను. అండ్ అసలు మీరు చేసినట్టు ఈ పని ఎవరు చేయలేరండి, అబ్బా మీరు సూపరు అలాగా. ప్లస్ ఒక మీ వెనకమాల మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి నేర్చుకునే వాళ్ళకు కూడాను మీరు ముందు ఉండి వాళ్ళ ట్రూప్ అంతా కూడా నడిపించగలగటం, వాళ్ళందరికీ కూడా ఒక మంచి మాటలు చెప్పగలగటం, ఎనర్జీ ఇవ్వగలగటం, ఇలాంటి శక్తి ద్వారా ఒక లీడర్షిప్ లాంటి బిహేవియర్ ద్వారా మీకు ఫైనాన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత సూర్యుడు సగ్గిటేరియస్, ఓకే, ధనుర్ రాశి. ఓకే, ఇది గురువు యొక్క రాశి అనమాట. ధనుర్ రాశిలో ఉంటే అంశుమన. ఓకే, అంశుమన అంటాము. సో ఈయన మీకు ధర్మాన్ని, ఓకే, అండ్ ఏ పనైనా సరే ఎవరు చూస్తున్నారులే చేసేసుకుంటే పోద్ది, వాళ్ళకి తెలిసిందా ఏంటి అని మనం జనరల్ గా అనుకుంటాం. కానీ అలా కాదు, ఎవరు చూసినా చూడకపోయినా మనం ధర్మాన్ని అనుసరించి మాత్రమే ఉండాలి, మనం రైట్ పనులే ఫాలో చేయాలి, మనం ఎక్కడ కూడా అబద్ధం చెప్పకూడదు అని మీరు ఓన్లీ ధర్మాన్ని పరిపాలించేలాగా మీకు బిహేవియర్ మార్చుకోండి. ప్లస్ మీకు ప్రెస్టేజ్, రెస్పెక్ట్, అథారిటీ, ఓకే, అబ్బా ఫలానా వాళ్ళ ఇలాంటి అథారిటీని మీకు ఇవ్వాలి అని అంటే గనక మీరు వీళ్ళని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, యోగంతో అయితే పుట్టారు కానీ వాళ్ళు యాక్టివేట్ అవ్వకపోతే మనలో ఇటువంటి మంచి మంచి బిహేవియర్స్ రావన్నమాట. ఓకే, యక్షు వచ్చి తరక్ష, తరక్ష, అప్సరస ఊర్వశి. ఓకే, అండ్ సన్ ఇన్ క్యాప్రికాన్. ఓకే, మకర రాశిలో గనక సూర్యుడు గనక ఉంటే పర్ఫెక్ట్ డిసిప్లైన్ లో ఉండాలి మనం. ఓకే, మనం డిసిప్లైన్ కనుక తప్పితే వెంటనే దెబ్బలు పడతాయి. ఓకే, అండ్ లాంగ్ టర్మ్ గోల్స్, ఇలాంటి వాళ్ళు షార్ట్ టర్మ్ గోల్స్ ఉండకూడదు, వాళ్ళకి లాంగ్ టర్మ్ గోల్స్ మీన్స్ ఇవాళ సంపాదించాం రేపు అవ చేసాం అలా కాదు. సో ఇవాళ ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా కూడా పొలాల మీద, స్థలాల మీద, లేకపోతే కనుక షేర్ బజార్ లో కూడా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే మీకు మంచి లాభాలు వస్తాయి, షార్ట్ టర్మ్ గోల్స్ కాకుండా. సో సూర్యుడు బాగా. ఓకే, యక్షుడు ఉమా, అప్సరస పూర్వ చిట్టి. ఇది అప్సరస. మీరు అనుకుంటున్నారు ఇది తెలుగేనా, ఇది తెలుగేనా అనుకుంటున్నారా? ఇవన్నీ సంస్కృతం పేర్లు, ఇవన్నీ మన యక్షులు అప్సరసల పేర్లు. మనం ఇదంతా మర్చిపోయి టామీ, పింకీ, హనీ ఇలాంటి పేర్లు పెట్టుకున్నాం. మనం ఇలాంటి పేర్లు పెట్టుకోవాలి యాక్చువల్ గా. ఓకే, ఇదంతా తెలుగే. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ మనం సన్ ఇన్ క్యాప్రికాన్ మకర రాశి. తర్వాత కుంభరాశి. కుంభరాశిలో సూర్యుడు పుష్య, తర్వాత యక్షుడు సురుచి. ఓకే, అప్సరస, అప్సరస
గ్రట్టాసి అప్సరస. ఓకే, ఘృతాచి. ఘృతాచి ఈవిడ భరద్వాజ మహర్షి యొక్క భార్య. భార్య. ఓకే, ఘృతాచి అప్సరస. వీళ్ళు మీకు అనాలిటిక్ స్కిల్స్ ఇస్తారు అండ్ ఇండిపెండెంట్ థింకింగ్. ఓకే, సోషల్ అవేర్నెస్. మీరు అసలు ఏ పని సొసైటీలో ఏ పని చేస్తే మీకు సక్సెస్ వస్తుంది, అసలు మీరు ఏం మాట్లాడాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, అసలు ఎందుకు మాట్లాడాలి, అసలు మీరు ప్లస్ ఒక ఇండిపెండెంట్. ఓకే, ఎవరో చెప్పింది మళ్ళీ మళ్ళీ చేసి చెప్పడం కాకుండా అసలు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి చెప్పగలిగి కొత్త స్కిల్స్ ద్వారా అసలు ఏమీ లేని దానికి మీరు ఒక కంటెంట్ ని క్రియేట్ చేసి మరి ఓకే జనాలకి మంచి చెడు బోధించగలిగిన శక్తి కలిగిన వాళ్ళై ఉంటారనమాట. ఓకే, తర్వాత సన్ ఇన్ పీసీస్ అంటే మీన రాశి. సూర్యుడు కనుక మీన రాశి. ఓకే, మీన రాశిలోకి వచ్చినప్పుడు మనకి పర్జన్య. ఓకే, సూర్యుడు పర్జన్య రూపంలోను, యక్షుడు రీతు, అప్సరస సేనాజిత్. ఓకే, వీళ్ళు మనకి మంచి పోయట్రీ, ఓకే, బుక్స్ రాయటం, కవితలు రాయటం, ఓకే, ఏదైనా ఒక కొత్త విషయాన్ని మనం క్రియేట్ చేయగలగటం. ఓకే, ఆ క్రియేట్ చేసిన విషయాన్ని ఓకే ప్రజలకు అందిస్తే ఆహా దానివల్ల చాలా మందికి హీలింగ్స్, ఓకే హీలింగ్స్ జరగటం, ఇలాంటివన్నీ మనం చేయగలుగుతాం అనమాట. సో ప్రతి నెల సూర్యుడు ఏ ఏ ప్లేస్లోకి అయితే వస్తున్నాడో అక్కడక్కడ మీకు ఇటువంటి ఒక కెపాసిటీని ఇస్తున్నాడు. కానీ మనకు సూర్యుడు ఇస్తున్నాడు అని తెలియదు కదా. సన్ ఇస్ ద గ్రేటెస్ట్ హీలర్. మనం ఎవరు మనని బాగు చేస్తారా అని మనము ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉంటాం. కానీ ఒక్క రోజు కూడా సెలవు లేకుండా సూర్యుడు రోజు మన ఇంటి గుమ్మం ముందుకి ఒకే వరండాలోకి డాబాపైకి ఫ్రీగా వస్తున్నాడు. ఆయన్ని పట్టించుకోకుండా ఊరంతా తిరుగుతాం మనం. అవునా ఏం శ్రీకాంత్ గారు, అంతేనా? సో సన్ ఇస్ ద గ్రేట్ హీలర్. మనకి ఏం కావాలో ప్రకృతి భగవంతుడు అది మన దగ్గరికే పంపించాడు. కానీ దాన్ని గుర్తు పట్టపోవటం వలన మనం ఎక్కడెక్కడో ఎదుగుతున్నాం. ఇందుగలుడు అందులేడు, ఎందుగలినా అన్న మనందునే ఉన్నాడు ఆయన, ఎక్కడా లేడు. సో నక్షత్రాల నుండి గ్రహాల నుండి ఓకే వీటి నుండి లైఫ్ గా కనుక మీరు ఎనర్జీ తీసుకోగలగటానికి అలవాటు పడితే స్వయంభూలుగా మన్నే ఉద్ధరించుకోగలుగుతాం. ఇవన్నీ మనకు అలవాటు పడేదాకా మనం ఒక గురువు మనకి అవసరం. ఆ తర్వాత మీ స్వయం శక్తితో మనం వీటిలన్నిటి నుండి ఎనర్జీ తీసుకోగలుగుతాం. సో ఈ సంయోగాన్ని నేను దాదాపుగా హిందీలో దాదాపు ఒక 20,000-30,000 మంది దాటిపోయారు నేర్పించడం. ప్రతి నెల కూడా ఈ ఒక్కొక్క ఆదిత్యుడిది రోజు మేము లైవ్ వేస్తున్నాం హిందీలో. సో 300-400 మంది ఈజీగా ఈ మెడిటేషన్ ని ఎట్ ఏ టైం కూర్చొని చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మొత్తం సంవత్సరం అంతా కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో నేను గ్రూప్ లో మీకు రేపు మార్నింగ్ సంయోగాది ఒక వీడియో అండ్ సూర్యుడి నుండి స్వయంగా శక్తి ఎలా తీసుకోవాలో ఒక వీడియో వేస్తాను. ప్లస్ మీకు ఫైనాన్స్ ని పెంచుకోవాలనుకుంటే మీకు ఇన్కమ్ సోర్సెస్ ని మనం పెంచుకోవటానికి సూర్యుడు మీకు 2nd హౌస్ లో ధనస్థానంలో ఓకే భాగ్యస్థానంలో ప్లస్ 11th హౌస్ లో ఏ యక్షుడు మీకు అమౌంట్ ఇస్తున్నారు ప్లస్ వాళ్ళ నుంచి తీసుకుంటానికి మీరు అంబర్ని ఓకే ఇంకా చాలా వస్తువుల్ని మనం వాడుకోవచ్చు. సో అవి మీకు మమ్మీ అయితే చాలా బాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. నాకు తెలుగు మాట్లాడటం అలవాటు పోయేసరికి ఓకే తెలుగు ఒక రకంగా వస్తుంది. ఓకే సో థ్యాంక్ యూ టు షేర్ దిస్ నాలెడ్జ్. ఓకే ఇంకేం డౌట్స్ ఉంటే చెప్పండి. ఎస్ మమ్మీ హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. అన్మ్యూట్ చేస్తున్నాం. అన్మ్యూట్ చేసుకొని ఇందాక చేసిన మెడిటేషన్ కానీ ఇప్పుడు సిరి చెప్పిన క్లాస్ కు సంబంధించి కానీ మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి. పేర్లు కొత్తగా ఉన్నాయి, పేర్లు నోరు తిరగట్లేదు. ఎస్ ఫ్రెండ్స్ చెప్పండి, ఏదైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. మమతా గారు, మమతా గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి అమ్మా.
మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు ధ్యానం చేసేటప్పుడు ఇట్లా ఒక తొట్టెల లాగా కనిపించింది, గోల్డెన్ కలర్లో, క్రీడల్. హలో. ఇవాళ అదేనండి, మరి గోల్డెన్ కలర్నే కదా మనం ఆహ్వానించాం కదా. అవును. లక్ష్మీదేవి యొక్క ఎనర్జీ అంటేనే మరి అది కదండి, కుబేరుడు అన్న. ఇవాళ మరి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ధనత్రయోదశి సందర్భంగా షాపింగ్ చేశారు? గోల్డ్ లేదు మా, తీసుకోలేదు. చాలా మంది ఈ రోజు ఎంతో కొంత గోల్డ్ కొనుక్కుంటాం కదా మనకి ట్రెడిషనల్ గా, ఆ, అందుకని అడుగుతున్నాను అనమాట. ఇవాళ ఇవాళ నార్త్ ఇండియాలో మేమందరం కూడా ఆ ఇది ధనయోగ కిట్ ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకున్నాము. రేపు రాత్రికి అందరికి కూడా నేను ఒక 80-90 మెంబర్స్ దాకా ఈ ధనయోగ కిట్ ని కొనుక్కున్నారు. సో ఇవాళ మేము దాన్ని ఏం చేస్తున్నాం అంటే రేపు రాత్రికి ఓకే ప్రోగ్రామింగ్ చేసి, సో ఎవరికి వాళ్ళకి 24వ తారీఖు నాడు కొరియర్ పంపిస్తున్నాం అనమాట. ఇవాళ మేము చేసిన పని ఇది. ఓకే, నేను క్లాస్ నుంచి లీవ్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, సో ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు వాయిస్ మెసేజ్ పంపించండి. ఓకే, సో మమ్మీ రేపు మార్నింగ్ క్లియర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా జాతక చక్రాలు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేను హిందీలో ఎవ్రీ మంత్ 500 నుండి 600 మందికి జాతక చక్రం వేయటం, నక్షత్రాలు చూడటం, మంచి చెడ రోజులు చూసుకోవటం, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాం. సో తెలుగులో కూడా స్టార్ట్ చేస్తాం. అట్లీస్ట్ మీ జాతక చక్రం మీరు చూసుకోవడానికి మీకు వీలుంటుంది. సో ఎవరు ఏం చెప్తే అది ఎలా వినుకోకుండా అసలు మీకేం జరుగుతుందనే విషయం మీకు తెలుసుకోవచ్చు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. బాయ్ ఎవ్రీవన్. శ్రీకాంత్ గారు చెప్పండి. మాకు తెలుగులో చెప్పండి సన్ మెడిటేషన్. తెలుగులోనే చెప్తానండి. సన్ మెడిటేషన్ మీరు స్టార్ట్ చేసింది తెలుగులో, హిందీలోకి వెళ్ళిపోయారు. హిందీలోకి వెళ్ళిపోయాను. ఎక్కువగా అంతే కదా. నార్త్ ఇండియన్ ఫస్ట్ హీరోయిన్ గా తెలుగులో వస్తారు, తర్వాత హిందీలోకి వెళ్ళిపోతారు, అంతే కదా. అసలు తెలుగులో ఉన్నాయండి, నా 2-3 వీడియోలు ఉన్నాయి, నేను పంపిస్తాను. ఓకే, గ్రూప్ లో వేస్తాను, శ్రీకాంత్ గారు ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా, బాయ్. ఇంతకుముందు మెడిటేషన్ చాలా బాగుంది మేడం, ఎనర్జీ బాగా వచ్చింది. అందుకనే గోల్డెన్ మెడిటేషన్ చెప్పింది. చెప్పయ్యా. మెడిటేషన్ చేసేంతసేపు ఏం జరిగిందో తెలియదు. మెడిటేషన్ అంతా అయిపోయాక మన సిరి మేడం క్లాస్ స్టార్ట్ అయినప్పుడు నాకు మెలకు వచ్చింది. అంతసేపు అవేర్నెస్ లేను. ఓకే, మంచిదే. యోగ నిద్రలో ఉన్నావు అయితే. యోగ నిద్రలో ఉన్నా, మంచి ఎనర్జీస్ వచ్చాయి. దీనివల్లే కదా క్లాస్ చెప్పేది. అందుకనే మరి వాళ్ళ ధనత్రయోదశి అంటే అందుకనే చాలా మందికి ధనానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు ధన్వంతరి యొక్క ఆశీర్వచనం కూడా తీసుకోమని చెప్తారు. నాకు ఫస్ట్ లో అర్థం కాలే, ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే ఈ రోజు ధన్వంతరి యొక్క జయంతి కూడా కాబట్టి ధన్వంతరి కేవలం ఆరోగ్యమే కాకుండా ఐశ్వర్యం కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఈ రోజుకి అది అన్నమాట చాలా విశిష్టత. కుబేరుడికి సంబంధించి, ధన్వంతరికి సంబంధించి, అందరి యొక్క లక్ష్మీ మాతలు, దాదాపు 24 మంది లక్ష్మీ మాతల యొక్క ఎనర్జీకి సంబంధించింది ఈ రోజు చాలా గొప్ప రోజు. ఎవరైనా కావాలంటే మళ్ళీ యూట్యూబ్ లో మన ఈ వీడియో ఉంటుంది, పెట్టుకొని వింటా మళ్ళా మెడిటేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మేడం. ఎండ్ చేద్దామా క్లాస్? ఎవరైనా ఇంకేదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే.